విజయనగరం జిల్లాలో కాలి ఉన్న మృతదేహం కలకలం రేపింది. సంతకవిటి మండలం మామిడిపల్లి గ్రామ పొలాల్లో కాలిపోయిన స్థితిలో మృతదేహం గ్రామస్తులకు కనిపించింది. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ రాఘవులు ఆధ్వర్యంలో పోలీసులు క్లూస్ టీం సభ్యులు ఘటనా స్థలికి చేరుకునే వివరాలు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి గత 3 రోజులుగా కనిపించడం లేదని తెలిపారు. ఎవరో కాల్చి హత్య చేసి ఉంటారని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. అయితే పొలాల్లో పెట్టిన మంటల వల్ల ప్రమాదవశాత్తు మృతి చెందాడా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ సంతకోట మండలం మామిడిపల్లి విలేజ్ అవుట్స్కట్స్లో పొలాల్లోనూ సవలాపురపు జోగులని సుమారు 65-70 సంవత్సరాల మధ్యలో వయసు ఉంటుంది. ఆయన యొక్క డెడ్ బాడీని ఈరోజు కనిపెట్టడం జరిగింది పొలాల్లోనూ. ఆయన ఏంటంటే ఆదివారం మధ్యాహ్నం నుండి కనిపించట్లేదు గ్రామంలోనూ. వాళ్ళ కొడుకు వచ్చి రిపోర్ట్ ఇచ్చిన మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయింది సంతకోట పోలీస్ స్టేషన్లోనూ. దర్యాప్తు చేస్తున్నాం. అయితే ఆ శవం కనిపెట్టబడిన చోటు చుట్టుపక్కల పొలాలు మామిడి తోట కొద్దిగా కిందని కాలిపోయి ఉన్నాయి, బర్న్ ఉన్నాయి. డెడ్ బాడీ కూడా బర్న్ ఇంజరీస్ ఉన్నాయి. ఆ కారణం ఏంటి, ఎందుకు చనిపోయాడు ఏంటి అనేది శవ పరీక్ష జరిపి వచ్చిన తర్వాత కానీ చెప్పలేం. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ పక్కనున్న తోట యజమాని వాళ్ళు ఎవరైతే ఇన్ఫామ్ చేశారో ఆయన మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజం ఏంటనేది దర్యాప్తులో వెరిఫై చేసి తదుపరి వివరాలు తెలియపరుస్తామండి. పుట్టినరోజు నైట్ అయిపోయింది. మార్నింగ్ 28న అక్కడ వైజాగ్లో ఆటో బస్ ఎక్కించాను. బస్ ఎక్కించి 29th మార్నింగ్ పొలంలోకి వచ్చారండి. అక్కడి నుంచి ఆ రోజు ఈవినింగ్ మార్నింగ్ నుంచి కనిపించట్లేదు. నైట్ ఇంక ఎవరైనా బయటకు వెళ్ళారేమో, ఎవరో బంధువులు ఇంటికి వెళ్ళారేమో అనుకున్నాము. ఆ నైట్ చెప్పకుండా వెళ్ళడం ఆయనకి కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఆ వేలో ఎవరో బంధువులు ఇంటికి వెళ్ళారని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత మార్నింగ్ కూడా నైట్ సైలెంట్ అయ్యాం. మార్నింగ్ కూడా కనిపించలే. అది ఆ రోజు ఈవినింగ్ మా అమ్మగారు మాకు చెప్పారనమాట, ఇలా రేపు 1.5 డే అయిపోయింది, ఇంకా మీ నాన్నగారు ఇంటికి రాలేదు, ఎటు వెళ్ళారు ఏంటి తెలియదు అని చెప్పి అన్నారు. అక్కడి నుంచి మేము వెతకడం మొదలుపెట్టాము. ఆ తర్వాత తోట ఎవరితో కాలిపోయిందో ఆ పర్సన్ వచ్చి మాకు ఇలా తోట కలిపోయింది, నష్టపరిహారం మీద ఇవ్వండి అని చెప్పి అన్నారనమాట. అది అంటూ మరి మా అమ్మగారు ఏమన్నారంటే, మా ఆయన ఇంకా 3 days నుంచి కనిపించట్లేదు, ఇంకా మేమేం చెప్తామో అని అన్నారనమాట. అంటే ఆ తోటకల పర్సన్ అన్నారు, ఆ పక్కన తుప్పలని అక్కడ నీళ్ళు అక్కడ పడిపోయి ఉంటాడేమో అని ఆయనే పరోక్షంగా మాకు సమాచారం అందించారు. అతను చెప్పిన ప్రకారం మేము వచ్చి చూసరికి అదే స్పాట్, ఆయన చెప్పిన స్పాట్లోనే ఆయన ఉన్నారన్నమాట. దీంతో ఆయన మీద మాకు అనుమానంగా ఉంది.